నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక కోల్ ఇండియా, బీపీసీఎల్, కోటక్ మహేంద్ర, ఐటీసీ, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు సిప్లా కావచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు, మారుతి సుజుకి, రివీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ 74,975 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 22,742 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి బంగారం రేటు, గోల్డ్ కూడా క్రమేపీ పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. 71,540 దగ్గర ప్రజెంట్ కొనసాగుతోంది. 0.28% ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి ప్రజెంట్. ఇక యూఎస్డీ కూడా 83.20 స్వల్పంగా తగ్గిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు. సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిక్స్ట్ డాక్టర్ జీవీ రావు గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కామెంట్ రూపంలో కూడా మీరు మీ డౌట్ ని చెప్పినా కానీ నేను అడిగి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏం చెప్తారు అంటే చూస్తా ఉన్నాం మీరు ఎప్పుడు కూడా ప్రతి షోలో కూడా మనం మాట్లాడినప్పుడు బంగారం గురించి చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం అది కూడా నిజమవుతోంది. 60 నుంచి మాట్లాడుతున్నాం మనం. ప్రజెంట్ 71 అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దానిపైన ఇన్వెస్ట్ చేయాలంటారా, లేదంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? అసలు 71 కాదండి, అది మీరు ఓన్లీ ఎంసీఎక్స్ రేట్ 71,000. ఓకే, ఈ రోజున మీరు హైదరాబాద్ మార్కెట్లో బంగారం కొనాలంటే ఉన్నటువంటి రేటు 74,370 రూపాయలండి 10 గ్రాములు. అంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ 1 year కాలంలోనే మోర్ దాన్ 20% రిటర్న్ గోల్డ్ ఇచ్చింది. అలాగే ఈ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి 40 సంవత్సరాలుగా చెప్తున్నానండి. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల కనీసం 1 గ్రామ్ బంగారం కొంటూ వెళ్ళమని చెప్తాను. ఇప్పుడు కూడానండి ఉన్న పరిస్థితులు ఏంటంటే, భారతదేశానికి ఉన్న బిగ్గెస్ట్ అసెట్టే ఇప్పుడు ఫారిన్ రిజర్వ్స్తో పాటుగా గోల్డ్ రిజర్వ్స్ని మనం పెంచుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. ఇది మన ఎకానమీకి ఎంతో పాజిటివ్ విషయం. అలాగే ఒక కుటుంబానికి కూడా గోల్డ్ రిజర్వ్ పెంచుకోగలిగితే అది ఆ కుటుంబానికి ఎంతో అసెట్ అవుతుంది. గోల్డ్ యొక్క పరుగు ఇంతటితో ఆగుతుంది అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ఇంకా పరిగెత్తే అవకాశం ఉంది బంగారం ధరలు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్కి బంగారం ధరలు దాదాపు 80,000 రూపాయల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే వడ్డీ రేట్లో కొంత తగ్గుదలకు అవకాశం ఉందో అంతర్జాతీయంగా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా కంటిన్యూ చేయాలి. కొత్తగా చేద్దామనుకున్న వాళ్ళు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా బంగారంలో క్రమం తప్పకుండా మంత్లీ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం చాలా ఉపయోగం అండి. ఏ పోర్ట్ఫోలియో అయినా సరే గోల్డ్ లేకపోతే అది ఇన్కంప్లీట్ పోర్ట్ఫోలియోనే అని పిలుస్తాం మనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కూడా సరైనటువంటి స్థానం ఇవ్వడం అవసరం అండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున గారు. నాగార్జున గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్, కరెంట్ ప్రైస్ లో అర్చనా కెమికల్స్ ఒకటి, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఒకటి ఈ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? అర్చనా కెమికల్స్, ఇంకోటేదండి క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. వినబడట్లేదు, ఒక్కసారి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. క్యామ్లిన్. ఓకే, మీ దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయా, లేదంటే మీరు కొత్తగా కొనాలనుకుంటున్నారా? బై చేయాలనుకుంటున్నారు సార్, బై చేయాలనుకుంటున్నారు. రైట్, అర్చనా కెమికల్స్ ప్రజెంట్ 640 రూపాయలు ఉంది సార్. అయితేనండి ఇప్పుడు మీరు ముఖ్యంగా ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా చాలా వరకు మంచి రైజులో ఉన్నమాట వాస్తవమే, కానీ ఇమ్మీడియట్గా ఈ రైజులో ఎంటర్ అయ్యే కన్నా కూడా కంపెనీ ఫండమెంటల్స్ పాజిటివ్గా ఉన్నప్పటికి కూడా ఎంట్రీకి మాత్రం ఇది సరైన సమయం కాదని చెప్పొచ్చు అండి. మనకి బిఫోర్ ఎలక్షన్సే మార్కెట్లో ఒక మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత కెమికల్ సెక్టార్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ స్టాక్లో ప్రైస్ తగ్గినప్పుడు మాత్రమే దానిలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. సో ప్రస్తుతానికైతే వేచి ఉండమని చెప్తాను. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు ఉయ్యూరు నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సిసిఎల్ ప్రొడక్ట్స్ నుంచి బయటకు వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్ మారొచ్చు అండి. ఒక్కసారి స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. సిసిఎల్ ప్రొడక్ట్స్ నుంచి బయటకు వచ్చేసి హెరిటేజ్ ఫుడ్స్ కి షిఫ్ట్ అవ్వచ్చా అని. ఓకే అండి, ఇప్పుడు మీరు హెరిటేజ్ ఫుడ్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకోవటానికి బహుశా రాజకీయపరమైనటువంటి కారణాలతో అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్లో కాకుండా ఇప్పుడు కొంతకాలం వేచి ఉండి జూన్ 3 తర్వాత కొంచెం రేట్ ఎక్కువైనా కూడా ఆ టైంలో ఎంటర్ అవటం హెరిటేజ్లో కరెక్ట్ నిర్ణయం అవుతుందండి.
రైట్ సార్, అంటే ప్రజెంట్ సెక్టార్స్ ఏవి బాగున్నాయి సార్? వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే గత వారం మనం చూస్తే మాత్రం చాలా హైకి వెళ్ళాయి మార్కెట్లు. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి మనం చూస్తే కొంచెం ఆ ఫ్లాట్గా కానీ లేదంటే ఇలా ముందుకెళ్తున్న పరిస్థితి. ఏం చేయమంటారు ఇన్వెస్టర్స్? అయితే రానున్నటువంటి సంవత్సర కాలంలోనూ కూడానండి మార్కెట్లో మనకి ఓవరాల్గా మార్కెట్స్ అన్నీ కూడా సెంట్రల్లో కరెంట్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక అజంప్షన్ తోటే మార్కెట్స్ పెరిగాయండి ఆల్రెడీ. సో అనుకున్నట్టుగా జరిగితే ఇంక అదేం పెద్ద కొత్త ఆనందకరమైన వార్త ఏం కాదు. నెగిటివ్ సర్ప్రైజ్ అయితేనే మార్కెట్స్ తగ్గుతాయి కానీ లేకపోతే మార్కెట్స్ తగ్గకపోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే రానున్న రోజుల్లో హోటల్ సెక్టారు, లీజర్ ఇండస్ట్రీ, తర్వాత కాస్ట్లియర్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా బాగా రాణించేటువంటి అవకాశం ఉందండి. సో వీటితో పాటుగా ఆటోమొబైల్ యాన్షియలరీ కూడా ఈ యొక్క సెక్టార్స్ అన్నీ కూడా కమింగ్ 1 yearలో కూడా అద్భుతమైన పనితీరు కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళు ఈ విధంగా హోటలు, అదర్ లీజర్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, తర్వాత కాస్ట్లీ కన్జంప్షన్ ప్యాటర్న్ రిలేటెడ్ ఇండస్ట్రీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వాటితో పాటు ఆటోమొబైల్ యాన్షియలరీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. జీవి రావు గారు. సార్ ఇప్పుడు రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎన్సీసీ ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ ఇప్పుడు ఈ రేట్ లో ఇది బై చేయొచ్చా సార్? ఏమైనా తగ్గుతాయి ఇంకా? కొచ్చిన్ షిప్ యార్డ్ రైట్. అవునండి. ఓకే. ఎన్సీసీ విషయానికి వచ్చినప్పుడు అండి 262 రూపాయలు అంటే ఇప్పటికే షేర్ ప్రైస్ చాలా పెరిగింది. నిజానికి గత 2 సంవత్సరాలుగా బిలో 80 రూపీస్ నుంచి ఇలా 262 రూపాయలు అంటే చాలా మంచి పనితీరు కనపరిచింది. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది కానీ బట్ మిడ్లో కరెక్షన్స్ కూడా పాసిబిలిటీ ఉందండి. కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి 1096 సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. సో స్లోగా మీరు ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కరెంట్ రేట్ నుంచి కూడా. ఎన్సీసీ అన్న ఒక ఎవ్రీ కరెక్షన్లో మీరు కొనే ప్రయత్నం చేయొచ్చండి. రెండు కూడా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీలు. కాకపోతే ఎన్సీసీ విషయంలో కొంత కరెక్షన్ రూల్ అవుట్ చేయలేము అనమాట. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు స్వాతి గారు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను పటేల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను సార్ 62 రూపీస్ లో. ఓకే. ఇంకొకటి సుజలాన్ ఎనర్జీ ఒకటి తీసుకున్నాను సార్. ఈ రెండు రోజులు వచ్చా సార్? ఈ రెండు కూడా మంచి కంపెనీలేనమ్మా. పటేల్ 59 సార్ ప్రజెంట్. ఇప్పుడు పటేల్ మీరు 50 ప్రజెంట్ రేటు 59.60లో ఉంది. డెఫినెట్గా హోల్డ్ చేయండి. అలాగే సుజలాన్ ఎనర్జీ కూడా 7 రూపాయల నుంచి 42-43 రూపాయల వరకు కూడా పెరిగి మంచి రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు ఫ్రెష్గా ఈ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయదగినటువంటి షేరేనమ్మా సుజలాన్ ఎనర్జీ. కాబట్టి ఈ రెండు షేర్లు కూడా ఇప్పటికే ఉన్నాయి, హోల్డ్ చేయండి. ఇంకా ఫ్రెష్ బై చేయాలంటే కూడా సుజలాన్ ఎనర్జీ ఇక్కడి నుంచి కూడా బై చేయొచ్చు. రైట్ సార్, ఉమేష్ గారు ఉన్నారు నరసరావుపేట నుంచి. ఉమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. ఇంతవరకు అసలు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ నుంచి ఏదైనా ఎంటర్ అవుదాం అనుకున్నాను సార్. అవడానికి మంచిదా కాదని చెప్తారు సార్. ఏమండి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా టైమింగ్ అనేటువంటిది చేయకూడదండి. మనం మీరు ఒకవేళ దీర్ఘకాలిక ప్రాతిపదికలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏ రోజైనా మంచి రోజేనండి. దీనికి మీరు చాలామంది కొన్ని పనులు చేయడానికి అమావాస్య రోజు మంచిది కాదు, లేకపోతే పలానా రోజే స్టార్ట్ చేయాలనుకుంటారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏడైనా మంచి రోజే. మీరు స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఒక 7 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వేరియబుల్ సిప్ విధానంలో అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్స్ బాగా తగ్గినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం, పెరిగినప్పుడు కాస్త తక్కువ ఇన్వెస్ట్ చేయటం అనేటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతా పోతే 7 సంవత్సరాల కాల వ్యవధిలో మీకు రీజనబుల్ ప్రైసింగే పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది. అలా లాంగర్ టర్మ్లో ఎక్సలెంట్ రిటర్న్కి అవకాశం ఉంది. అయితే మీకు ఏ విధమైన అనుభవం లేకుండా కనుక ఒకవేళ మార్కెట్లో ఎంటర్ అవుతుంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నిఫ్టీ 50 షేర్లలోనే ఇన్వెస్ట్ చేసేటువంటి అలవాటుని చేసుకుని క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. 50 నెలల తర్వాత మళ్ళీ అదే సైకిల్ని రిపీట్ చేయొచ్చు. ఇలా వెళ్తే ఓవరాల్గా మీకు
మంచి రిటర్న్స్ పొందేటువంటి అవకాశాలు ఉంటాయండి. రైట్ సార్. సార్ వీళ్ళకి ఏమి ఇస్తారు? కాలర్ కూడా ఉన్నారు కానీ అడిగే ముందు ఇప్పుడు ఇలాంటి కాలర్ ఏదైతే అడిగారో నేను కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని, వీళ్ళు చాలా మంది కూడా ఇటు యూట్యూబ్ లో కావచ్చు లేదంటే ఏదో సోషల్ మీడియాలో కావచ్చు ఎవరినో పట్టేసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఈ విధంగా వెళ్తుంటారు, చాలా మంది నష్టపోతుంటారు నమ్మి. సో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలంటారు? ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఏం తెలియదు ఆయనకి. నేను ఒకటి చెప్తానండి, అసలు మీకు స్టాక్ మార్కెట్లో ఏదైనా నాలెడ్జ్ లేకపోయినప్పటికి కూడా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కేవలం నిఫ్టీ 50 షేర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తా వెళ్ళారనుకోండి, అంటే నిఫ్టీ 50లో స్థానం పొందింది అంటేనే ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫండమెంటల్స్ ఆల్రెడీ టెస్ట్ అయ్యండి. అవి కూడా ఆ నెలలో మనం 52 వీక్ హై లెవెల్ కూడా చూసుకుంటూ కొంచెం మార్కెట్ తగ్గినటువంటి షేరు ఆ నెలలో కొంటాం అనే స్ట్రాటజీలో వెళ్తే కనుక గ్రాడ్యువల్గా వాళ్ళు నష్టపోకుండా మార్కెట్లో విన్నర్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్రీ అడ్వైజ్ చేసేటువంటి వాళ్ళ యొక్క మాటలతోటి రాంగ్ టిప్స్ని బేస్ చేసుకుని కనుక ఈ మధ్య చాలామంది మీరు వాట్సాప్లో ఈ గ్రూప్లో జాయిన్ అయిపోండి, జాయిన్ అయితే మీకు ఫ్రీ టిప్స్ పంపిస్తామని ఇలాంటివి వెళ్తారు. వాటి పట్ల అప్రమత్తం ఉంటూ మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ అలా ఎక్సర్సైజ్ చేసేటువంటి పేషెన్స్ లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే మార్కెట్లోకి ఎంటర్ కావడం బెటర్ అండి. రైట్ సార్. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. రావు గారు నమస్కారం. నమస్తే అండి. ఇది మా దగ్గర అవంతి ఫీడ్స్ ఉన్నాయి సార్ ఓల్డ్ లో. ఓకే. 384 ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా మరి? ఇంకా దాని పొజిషన్ ఏంటండి? డెఫినెట్గా కంపెనీ ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ అనండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సేఫ్గా హోల్డ్ చేయొచ్చండి, ఏ ఇబ్బంది ఉండదు. రైట్ సార్. మోహన్ గారు ఉన్నారు చిత్తూరు నుంచి. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. రావు గారు ఉన్నారు. రావు గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఈ వోడాఫోన్ ఐడియా గురించి చెప్పండి సార్. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పరా? వోడాఫోన్ ఐడియా. ఐడియా. ఓకే. అది సెల్ చేయాలన్నా ఆల్మోస్ట్ చేస్తున్నాయి సార్. సెల్ చేసినా వెయిట్ చేయాలి. వొడాఫోన్ ఐడియా నుంచి బయటకు వచ్చేసి మీరు భారతీయ ఎయిర్టెల్కి షిఫ్ట్ కావటం బెటర్ అండి. సో రిలేటివ్లీ మనం ఆ సెక్టార్లో కనుక మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి కూడా భారతీయ ఎయిర్టెల్ మళ్ళీ స్టాక్ స్ప్లిట్ తర్వాత కూడా అద్భుతమైన పనితీరు కనపరిచే అవకాశాలు మెరుగ్గా ఉండే. కాబట్టి వొడాఫోన్ ఐడియా నుంచి బయటకు వచ్చి మీరు ఎయిర్టెల్కి షిఫ్ట్ కావడం బెటర్ అండి. ప్రజెంట్ 12.8 సార్. ఎందుకు ఈ విధంగా పడుతుందంటారు? అంటే బేసిక్గా ఫండమెంటల్స్ వీక్ అండి వీటితో పోల్చినప్పుడు. ఆ సెక్టార్లో ఉన్నటువంటి లీడర్తో ట్రావెల్ అవటమే సేఫ్ అవుతుందండి. ఏదో ఒక స్పెక్యులేటివ్ రీజన్స్తో టెంపరీగా హైక్ వచ్చినప్పుడు కూడా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు సాటిస్ఫాక్టరీగా లేకపోవటం వల్లే అలా పడుతూ ఉంది. మీరు ఎయిర్టెల్ని కనుక చూసుకుంటే లాస్ట్ 1.5 yearలో చాలా ఎక్సలెంట్ గ్రోత్ పాత్ చూపించింది. అలాగే బిజినెస్ విజిబిలిటీ కూడా కమింగ్ 5 years కూడా ఎక్సలెంట్గా ఉందండి. అందుకని చెప్పి ఆ వచ్చినటువంటి అమౌంట్తో ఇప్పుడు అక్కడ 50 షేర్లు అమ్మితే ఇక్కడ 5 షేర్లే రానివ్వండి. అయినప్పుడు కూడా అదే సెక్టార్లో ఉండాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి ఎయిర్టెల్కి వెళ్ళటం ఎనీ డే బెటర్ డెసిషన్ అవుతుందండి. రైట్ సార్. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు సాయి గారు. సాయి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు నాకు ఇదండి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఒకటి, తర్వాత మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ యాక్చువల్ గా మన 2-3 years వరకు బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు నౌ ఇట్ హాస్ కమ్ ఆన్ టు ట్రాక్. సో దాని గురించి కొంచెం డీటెయిల్ కొంచెం చెప్తే సంతోషం. ఇప్పుడు ఆస్ట్రా మీ దగ్గర ఉన్నాయా అండి? ఉన్నాయి సార్. 7 shares. మీరు తీసుకున్న ప్రైస్ ఎంత? నేను అరౌండ్ 400-500 మధ్యలో 450 తీసుకున్నాను సార్. ప్రెసెంట్ 659 ఉంది. అవును సార్. సార్ ఆస్ట్రా డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. ఇక్కడి నుంచి కూడా మంచి రిజల్ట్కి అవకాశం ఉందండి. లేకపోతే మౌర్య విషయానికి వచ్చినప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి మీరు ఎగ్జిట్ కావటం బెటర్ అండి. ఎగ్జిట్ అయిపోయి మీరు ఇంతకుముందు నేను ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏదైనా కానీ లీజర్ ఇండస్ట్రీ హోటల్ సెక్టార్లో షేర్లలోకి షిఫ్ట్ కావటం మీకు మోర్ ప్రాఫిటబుల్ అవుతుందండి. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. హలో. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. జీవి రావు గారు ఉన్నారు. ఎన్హెచ్పిసి గురించి రేణుకా గురించి అడగాలండి సార్. రెయిన్బో. రేణుకా సార్. రేణుకా ఓకే సార్. ఎన్హెచ్పిసిని నేను మొన్న మధ్యలో తీసుకున్నాను సార్. 96 నా యావరేజ్. ఓకే. సో దీన్ని ఇంకా అక్యుములేట్ చేసుకోవాలని సార్. ఇజ్ ఇట్ గుడ్ టు అక్యుములేట్ సార్? లోకి వెళ్ళినప్పుడు తీసుకోలేకపోతే ఫండ్స్ లేకపోవడం వల్ల రేణుకాని 1.5 year నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. 46 రేంజ్ లో, 48 రేంజ్ లో. దాని నుంచి ఏమి రిటర్న్స్ నాకు కనపడలేదు. ప్లీజ్ మీ సజెషన్స్ సార్. రైట్ అండి.
ముందుగా ఎన్హెచ్పిసి విషయానికి వచ్చినప్పుడు లాంగర్ టర్మ్కి ఇది డెఫినెట్గా మంచి షేర్ అండి. ఇప్పటికే ఉన్న షేర్లను మీరు హోల్డ్ చేయడంతో పాటుగా ఎవ్రీ డిప్లో కూడా ఫర్దర్గా కూడా యాడ్ చేయొచ్చండి. లేకపోతే షుగర్ సెక్టార్ యాసెట్గా చూసుకున్నప్పుడు దానిలో షుగర్ సెక్టార్లో ఉండాలనుకున్నప్పుడు రేణుకా షుగర్స్ నుంచి మీరు బయటకు వచ్చి బలరాంపూర్ చెనీకి కానీ ఆంధ్ర షుగర్స్కి కానీ షిఫ్ట్ కావటం బెటర్ అండి. ఈ రెండిట్లను కూడా అంటే ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 50 రూపాయలు బలరాంపూర్ చెని 50 రూపాయలు ఆంధ్ర షుగర్స్లో ఇన్వెస్ట్ చేయండి. రేణుకా షుగర్స్ కన్నా కూడా ఈ రెండు కూడా కమింగ్ 1-2 ఇయర్స్లో ఇంకా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. అయితే షుగర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొద్దిగా పేషెన్స్ కూడా ఉండాలి. ఇవి సైక్లికల్ స్టాక్స్, ఇమ్మీడియట్గా స్పెక్యులేటివ్ కోసం పర్పస్ కాకుండా మినిమం 1 year అండ్ అబవ్ హోల్డ్ చేయదలుచుకుంటేనే ఈ సెక్టార్లో ఉండాలి. ఆ సెక్టార్లో ఉండాలనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఈ 2 షేర్లను కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్, ప్రజెంట్ సెన్సెక్స్ అయితే 74,970 322 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ కూడా 22,745 102 పాయింట్ల లాభం. ప్రజెంట్ సెన్సెక్స్ 74,977, నిఫ్టీ 22,732 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. డాక్టర్ జీవి రావు గారు కూడా స్టూడియోలో ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి యూకే నుంచి, లండన్ నుంచి కాలర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ గారు మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి. జీవి రావు గారు ఉన్నారు. హలో రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను సోలార్ హోల్డ్ చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. అది ప్రెసెంట్ మేము 20,000 లాస్ లో ఉన్నా, అది హోల్డ్ చేస్తాను. ఒక్కసారి స్టార్ట్ నేమ్ మళ్ళీ చెప్తారా? సోలారా సాఫ్ట్వేర్ అండి. సోలారా ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా? SOLARA. యాక్టివ్ ఫార్మా అండి, ఫార్మా సైన్స్. 420 ఉంది ప్రెసెంట్. మీరు ఎంత కొన్నారండి? మేము ఆల్మోస్ట్ 600 లో కొన్నామండి. 600 ప్రెసెంట్ 420. అయితే ఆ ప్రైస్ రావటం అయితే చాలా కష్టం అండి ఇప్పట్లో. మీరు దాని నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసి ప్రస్తుతానికి క్యాష్లోనే ఉంటే ఈ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత వేరే స్టాక్స్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. ఇప్పుడు మనకి ఇప్పటికే కొన్ని ఫండమెంటల్గా మంచి ఐడియాస్ ఉన్నప్పటికి కూడా ప్రైసెస్ బాగా పెరిగి ఉండటం వల్ల మనం ఈ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దేనిలోకి బెటర్ స్టాక్లోకి వెళ్ళొచ్చు అనేది ఆలోచించవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం మీరు దీని నుంచి బయటికి రావటమే బెటర్ అండి. రైట్, అంటే తర్వాత దేనికి వెళ్తే బాగుంటుంది సార్ మీ అంటే సజెషన్? ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయ్యే కన్నా కూడా అండి ప్రజెంట్ క్యాష్లోనే ఉంటే ఓకే, మార్కెట్ కరెక్షన్లో మళ్ళీ ఎంటర్ కావటం బెటర్ అండి. రైట్ సార్. సతీష్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే. హలో సతీష్ గారు. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ ప్రజెంట్ రేట్ లో మీకు అశోక బిల్డ్కాన్ ఒకటి అవెంటల్ తీసుకోవచ్చు. అశోక బిల్డ్కాన్ కాకుండా ఇంకోటి ఏదండి? అవెంటల్. మీరు అడిగి ఇప్పుడు ముఖ్యంగా రండి, ఇప్పుడు రానున్న రోజుల్లో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అయితే మీరు అశోక బిల్డ్కాన్ కన్నా కూడా బెటర్ చాయిస్ అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. మీరు ఈ సెక్టార్లోనే ఉండాలనుకుంటే ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో హైదరాబాద్ మార్కెట్ కూడా ఎంటర్ అవబోతున్నారు. ఓవరాల్గా కమింగ్ 5 years కూడా ఒక మంచి విజిబిలిటీ అనేటువంటిది ఉంది. మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ వరుసగా కూడా ఈ రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో మంచి రిజల్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కనుక డెఫినెట్గా ఈ సెక్టార్లో మీరు గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అండి. రైట్ సార్, ఇది అవెంటెల్ కూడా అడిగారు. 110 దగ్గర ఉంది. ఇది వైర్లెస్ అండ్ శాటిలైట్స్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారంట. దీంట్లో డిజైనింగ్ కూడా ఉంది. అయితే ఈ అవెంటెల్ కూడా అండి ఈ కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పిన అయితే అడ్వైజ్ చేయట్లేదు మీకు. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్లోనే అడుగుతున్నారు కనుక నేను చెప్పినట్టు గోద్రేజ్ ప్రాపర్టీస్తో పాటుగా మీరు ఇంకా కన్సిడర్ చేయదగినటువంటి షేర్లు అంటే ఐటీసీ ఒకటి ఆలోచించవచ్చండి లాంగ్ టర్మ్ పర్పస్లో. అలాగే భారతీయ ఎయిర్టెల్ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. మళ్ళీ ఏదైనా ప్రైస్ తగ్గితే వీటితో పాటుగా వేదాంత కూడా పరిశీలించండి. రైట్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. రైట్, జీవి రావు గారు ఉన్నారు. మీ డౌట్ అడగండి. జొమాటో గురించి అండి 170లో బై చేశాను. ఓకే, అది ఉంచుకోవచ్చా లేదంటే ఇప్పుడు బాగా పెరిగింది తీసేయమంటారా? ప్రెసెంట్ 195, మీరు తీసుకునేది 170 సార్. 170 అండి. జొమాటో ఇక్కడి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్కి అవకాశాలు ఉన్నాయండి.
దాన్ని ఇప్పుడు అమ్మవలసిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే కేవలం మనకి టెక్నికల్గా కొంత ప్రాఫిట్ వచ్చినంత ఒక్క రీజన్ తోటే షేర్ అమ్మక్కర్లేదు. ఇక్కడి నుంచి రాబోయేటువంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పి చూసినా కూడా క్లియర్గా జొమాటో యొక్క విజిబిలిటీ చాలా పాజిటివ్గానే ఉందండి. అంటే రానున్న 2-3 సంవత్సరాల కాలంలో కూడా జొమాటో వర్కింగ్ రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంది. ఈ షేర్ ప్రైస్ కూడా ఇక్కడి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందండి. అందుకని జొమాటోలో ఉన్న పొజిషన్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. రైట్ సార్. అట్లాగే మనం సెన్సెక్స్ చూస్తే కూడా 75,000 దగ్గర కొనసాగుతోంది సార్. 1 lakh కూడా అవ్వచ్చు అనే వార్త అయితే బయట వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజమంటారు? యూజువల్గా అదేంటంటే ఇట్ జస్ట్ ఏ నెంబర్ అని అనుకోండి మీరు. మామూలుగా మనం ఒకప్పుడు సెన్సెక్స్ 1000 పాయింట్లు అవుతుందా అనుకునే స్టేజ్ తర్వాత 10,000 పాయింట్లు అని ఇట్లా వస్తా వచ్చింది. సో దానికన్నా కూడా మామూలుగా మనం రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశాలే ఉండేయండి. వరల్డ్ వైడ్గా కూడా ఈ యొక్క వార్ ఫియర్స్ అన్ని కూడా తగ్గుతున్న కొద్దీ కూడా వరల్డ్ ఎకానమీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం, దానికన్నా కూడా ఇండియన్ ఎకానమీ మరింత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం ఉంది. అందుకని ఒక రానున్నటువంటి 4-5 సంవత్సరాల కాలంలో 1 lakh సెన్సెక్స్ రీచ్ అవటం అనేటువంటిది డెఫినెట్గా జరిగేటువంటి పరిణామమేనండి. ఇది ఎంత తొందరగా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనుకోండి. మినిమం ఒక 3 years పీరియడ్ వచ్చేస్తే అది కూడా పాసిబిలిటీ అండి. బంగారం 1 lakh అయ్యే అవకాశం ఎలా ఉందో అలాగే సెన్సెక్స్ 1 lakh అయ్యే అవకాశం కూడా అంతే ఉందండి. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంటు, సెన్సెక్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు కూడా ఇన్వెస్టర్స్ యొక్క సంపదను డెఫినెట్గా పెంచేటువంటి అవకాశాలు ఉండేటువంటి విషయాలేనండి. రైట్ సార్. రాఘవేంద్రరావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. రాఘవేంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. హలో, మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు సార్. నాది జేడబ్ల్యూఎల్ అంటే జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ నా దగ్గర షేర్లు ఉన్నాయండి. ఓకే. 300 ఉన్నాయి. 419 కి తీసుకున్నాను యావరేజ్. అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతాను. డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. మీకు కమింగ్ ఇయర్స్లో కూడా ఈ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా మంచి వర్కింగ్కి అవకాశాలు ఉంది. పొరపాటు కూడా ఈ షేర్ని ఇప్పుడు కరెంట్ రేట్లో అమ్మకండి. ఇలా హోల్డ్ చేయడం వల్ల మీకు కమింగ్ 2 to 3 yearsలో కూడా మంచి రిటర్న్కి అవకాశం ఉంది. డెఫినెట్గా హోల్డ్ చేయండి సార్. ఇప్పుడున్న పొజిషన్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఏది బెస్ట్ అంటారు? అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో పూర్తిగా ఓవరాల్గా మార్కెట్లో ఏమైనా చేంజెస్? మనకి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కరెంట్ గవర్నమెంట్ కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి కానీ, ఎలక్షన్ సర్వేలే కానివ్వండి, ఏ విషయంగా కానీ అలానే కనుక జరిగిందనుకోండి, అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, తర్వాత రైల్వేస్కి, వీటన్నిటికి కూడా ఇంకా మరింత ఎంకరేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందండి. అందుకని కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, తర్వాత రైల్వే రిలేటెడ్ థింగ్, కన్జంప్షన్ బేస్డ్ సెక్టార్స్ ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ చూపించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ సెక్టార్స్ మీద కనుక ఫోకస్ చేస్తే ఈవెన్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇన్వెస్టర్స్ మంచి ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందంటంలో ఏం సందేహం లేదండి. రైట్ సార్. ఫైనల్గా మార్కెట్కి సంబంధించి అంటే ఈ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎట్లాంటి మూవ్మెంట్ అంటే ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? ఏం చెప్తారు ఈ వారానికి సంబంధించి? ఈ వారానికి సంబంధించి ఏంటంటే సెన్సెక్స్ ఇప్పుడు ముఖ్యంగా నిఫ్టీ యొక్క లెవెల్స్ని చూస్తే 22,500 కన్నా తగ్గకపోవచ్చు అండి నిఫ్టీ. అలాగే 22,500, 22,800 లెవెల్లోనే కొనసాగవచ్చు. మనకి 22,800 బ్రేక్అవుట్ అవనంత వరకు మార్కెట్స్ మరింతగా దూసుకుపోవు. అలాగే 22,500 సపోర్ట్ లెవెల్ బ్రీచ్ చేయకపోతే మార్కెట్స్ ఎక్కువగా కూడా ఫాల్ కాకపోవచ్చు అండి. అంటే ఈ రేంజ్లో నిలబడే అవకాశం ఉందండి ఈ కమింగ్ వీక్ కూడా 22,500, 22,800 లెవెల్లోనే. అంటే ఫ్లాటిష్గా స్వల్ప ఫ్లక్చుయేషన్స్తో మాత్రమే ఈ వీక్ అంతా కూడా మార్కెట్లో కొనసాగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవి రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ సెన్సెక్స్ 75,018, నిఫ్టీ 22,745 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్లు అయితే లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.